నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రిగా నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ. సీఎం సంతకం చేసిన మెగా DSC ఫైల్ పై తొలి సంతకం. ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి విజయానికి సహకరించారంటూ ప్రశంస. ఏపీ కానుకుని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అంచనా. పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం. 2 రోజుల పాటు కొనసాగనున్న ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవాలు. మంత్రిగా నారా లోకేష్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. విద్య, IT, RTG శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్ 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 208 ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. మెగా DSC దస్త్రంపైనే లోకేష్ తొలి సంతకం చేశారు. మెగా DSC ద్వారా 16,347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన ఫైల్ పైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేష్ తొలి సంతకం చేశారు. మెగా DSC విధి విధానాలు రూపొందించి కేబినెట్ ముందుకు పంపించారు. తన మంత్రి కుర్చీకి ఎలాంటి ఆర్భాటాలు వద్దని కుర్చీకి చుట్టిన టవల్ ని లోకేష్ తొలగించారు. అనంతరం సచివాలయానికి చేరుకోగానే మంత్రి నారా లోకేష్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. నారా లోకేష్ కు మంత్రులు నిమ్మల రామానాయుడు, రామ్ ప్రసాద్ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ కనకమేడల, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులు అభినందనలు తెలిపారు.
ఎన్డీఏ కూటమికి మద్దతు పలికిన ఎన్ఆర్ఐలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎన్ఆర్ఐలు ఎంతగానో సహకరించారని మంత్రి కొనియాడారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవిని చేపట్టిన నిమ్మల రామానాయుడుకు అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి అభినందనలు వెలువెత్తాయి. వేకువజాము నుంచే పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు బారులు తీరారు. సాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఓపికగా సమాధానమిస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఒక పూర్వ వైభవం రావాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తుని కూడా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రత్యేకించి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో మరి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా కన్న తల్లికి, కన్న ఊరికి రుణం తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగా పెద్ద ఎత్తున మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిని బలపరిచి మా విజయానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ప్రత్యేకించి ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెరాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విజయోత్సవ సభలో పాల్గొంటున్నటువంటి నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి నా శుభాభినందనలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా షగిలి షణ్మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పిండాల చెరువు వద్ద ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన నూతన కలెక్టర్ షణ్మోహన్ కి ఉద్యోగులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్లో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ వంటి పేరున్న ప్రాంతంలో పనిచేయడం సంతోషంగా ఉందని, జిల్లాలో డయేరియా నివారణకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకాలను ప్రజలకు చేరువ చేసేలా కృషి చేస్తానని తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్గా ఈరోజు బాధ్యత స్వీకరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చిత్తూరు జిల్లాలో 1.5 year వరకు పనిచేసి ఇప్పుడు కాకినాడ రావడం జరిగింది. ఇంతకుముందు ఒకసారి కాకినాడకి రావడం జరిగింది. నేను పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ కాకినాడ సెజ్ ఏరియా దీనికోసం విజిట్ కోసం రావడం జరిగింది. అదే మొదటిసారి, లాస్ట్ సారి. అండ్ వెరీ హ్యాపీ టు బి హియర్ బ్యాక్. చాలా లాట్ ఆఫ్ హిస్టరీ అండ్ చాలా మంచి పేరున్న డిస్ట్రిక్ట్. ముందున్న ఈస్ట్ గోదావరి కానీ, ఇప్పుడున్న కాకినాడ కానీ, నా బ్యాచ్మేట్ ఇక్కడ కూడా చేస్తున్నారు ఆల్రెడీ. సో ఐ విష్ అందరికీ ఐ విల్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ప్రజాప్రతినిధులు, లేదా గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి, సీఎం గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ పనులు, గవర్నమెంట్ పథకాలు వారి ఎక్స్పెక్టేషన్స్ మేరకు నేను చేయగలుగుతానని చెప్పి ప్రామిస్ చేస్తూ, అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద టీమ్ అండ్ we will live up to the expectation of the public. Thank you. చుండ్రు సుబ్బాయమ్మ రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో 20 లక్షల రూపాయల నిధులతో లిఫ్ట్ సౌకర్యం కల్పించిన కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సంస్థ సేవలు చిరస్మరణీయమని రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం చైర్మన్ టీవీఎస్ఎన్ ప్రసాద్ కొనియాడారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలోని రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో 20 లక్షల రూపాయలు విలువ చేసే లిఫ్ట్, యోగా హాల్, కిచెన్ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం చైర్మన్ టీవీఎస్ఎన్ ప్రసాద్ అధ్యక్షత వహించగా కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సీఈఓ మెర్ల మురళీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమానికి అన్నపూర్ణ పథకం కింద 30,000 రూపాయలు అందించిన దాతలను ముఖ్య అతిథి కాకినాడ సీపోర్ట్ సీఈఓ మురళీధరన్, రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ నరహర్శెట్టి రవికృష్ణ, వృద్ధాశ్రమం సెక్రటరీ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా సాలువా కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు.
పనిచేస్తుంది కాకినాడ సీ పోర్ట్స్ అనే సంస్థ. దానికి ఒక రిప్రజెంటేటివ్ గా మాత్రమే నేను వచ్చాను. దీని వెనక మా అధినేత కేవీ రావు గారిని, మా చైర్మన్ గారు వారు ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి ఇది చూసి ఇస్తానన్న ఫీలింగ్ మీకు ఇచ్చానంటే ఆయన నడకుండా, అంటే ఆయన ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలకి ఎప్పుడు ఆయన వద్దు అని అనడనమాట. మేము చాలా ముందే ఇలాగా చెప్పేస్తుంటాం ఆయన అడగకుండా. ఏసారి కూడా ఇప్పుడు కూడా ఇన్ని కార్యక్రమాలు అలా నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు కాకినాడ సీ పోర్ట్ స్పాన్సర్ చేసిన కార్యక్రమాలు ఊరంతా అవి అందులో సగం పైగా ఆయన అడగకుండానే మేము కన్ఫర్మ్ చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే తెలుసు మాకు ఆయన ఏం చేస్తారన్నది. ఒక్కసారి మా కేవీ రావు గారికి తెలియజేస్తారని. ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో నేను స్పెషల్ గా స్ఫూర్తి తీసుకుంటుంది ఉషారాణి గారు, పద్మజ గారు. వీళ్ళిద్దరూ అసలు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ నిజంగా మామూలుగా చెప్పలేము యాక్చువల్ గా. ఎందుకంటే ఏదో వచ్చి ఆ రోజు వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వెళ్ళిపోయి ఇలా కాదు కదా. రోజు ఈ సంస్థని వచ్చి ఆ టైం ఇవ్వటం అనేది చాలా చాలా పెద్ద పని. అది డబ్బులు ఇవ్వటం అనేది నథింగ్. ఆ టైం ఇచ్చి వాళ్ళకి సేవ చేయటం, ఎస్పెషల్లీ మన వయసు కూడా ఒకసారి చూసుకుంటే మనం 65 అది దాటిపోయి ఉన్నాం. అయినా సరే ఆ ఎనర్జీ లెవెల్స్ చూస్తే కనుక నిజంగా వారికి ఒక్కసారి నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రోటరీ క్లబ్ చేస్తున్న చాలా సేవల్లో ఇది ఒక సేవ. సో దానికి రోటరీ క్లబ్ సభ్యుల్ని, వారి కార్యవర్గాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రసాద్ గారిని ముఖ్యంగాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. 8:30 టిఫిన్ పెడుతున్నారు, 12 అయ్యేటప్పటికి భోజనం పెడుతున్నారు, ఈవినింగ్ 4 o'clock స్నాక్స్ టీ ఇస్తున్నారు, 7కి నైట్ 7 o'clockకి టిఫిన్ కావాలంటే టిఫిన్, భోజనం కావాలంటే భోజనం పెడుతున్నారండి. చాలా బాగా చూసుకుంటున్నారండి. మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఒక డాక్టర్ గారిని పిలిపించి మాకు మందులు అవి ఇప్పించి షుగర్ టెస్టులు, బ్లడ్ టెస్టులు చేయిస్తున్నారు. మా ఉషారాణి గారు మేడం గారు మాలో భక్తి భావన కలుగజేయాలని ప్రతి గురువారం ఆశ్రమానికి ఇచ్చేసి మాతోటి భజన కార్యక్రమాలు చేయించి మాకు సీట్స్ పంచిపెట్టి చాలా సంతోషంగా మమ్మల్ని చూసుకుంటున్నారు. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మాకు అన్ని సదుపాయాలు చేసి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. మా ఇంటిని మరిపించేలాగా మమ్మల్ని చూసుకున్నారు. చాలా థ్యాంక్స్. చాలా బాగుందండి. వచ్చాక నేను వచ్చినప్పటికీ అసలు కాలు చెయ్యి నడవలేని పరిస్థితులు వచ్చానండి. అప్పటి నుంచి బాగుందని, చాలా బాగా నడుతుందని బాగా చూసుకుంటున్నారండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.